తిరుమల కొండల మీదున్న అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో జపాలి ఒకటి. కానీ మీకు తెలుసా? ఈ మందిరం అసలు పేరు జపాలి కాదు. అవును, మీరు విన్నది నిజమే. అసలు దీని ప్రాచీన నామం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అందరికీ తిరుపతి తెలుసు, తిరుమల శ్రీవారి ఆలయం తెలుసు. కానీ దట్టమైన అడవిలో లోయల మధ్య దాగి ఉన్న ఈ అద్భుత క్షేత్రం ఎక్కడుందో చాలామందికి తెలియదు. పాప వినాశనం వెళ్లే దారిలో ఒక రహస్య మార్గం ద్వారా ఇక్కడ చేరుకోవాలి. ఈ ఆలయ విశిష్టత ఏంటో తెలుసా? ఇక్కడ హనుమంతుడు స్వయంగా వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి. జపాలి మహర్షి తపస్సు చేసిన పుణ్యభూమిది. ఇక్కడ కోనేటిలో స్నానం చేస్తే గత జన్మ పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు, ఇక్కడ హనుమంతుడికి గద ఉండదు. ఆయన శాంత స్వరూపంతో కనిపిస్తారు. ఆ ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇందాక చెప్పినట్టు దీని అసలు పేరేంటి? జపాలి మహర్షి పేరు మీద ఇది ప్రసిద్ధి చెందినప్పటికీ ఆయన అసలు పేరు జాబాలి. కాలాంతరం ఆయన పేరు జపాలిగా మారింది. శాస్త్రాల ప్రకారం దీన్ని శ్రీ సుగ్రీవ క్షేత్రం లేదా వాయుపుత్రుడి తపోభూమిగా పిలుస్తారు. రామాయణ కాలంలో సీతాదేవిని వెతికే క్రమంలో హనుమంతుడు ఇక్కడే విశ్రమించాడని ఒక కథ కూడా ఉంది. మీరెప్పుడైనా జపాలి హనుమాన్ ఆలయాన్ని సందర్శించారా? అక్కడ మీరు పొందిన అనుభూతిని కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి.